హాయ్ అండి. 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకునే ఈ మరమరాల లడ్డూని క్రిస్పీగా అలానే టేస్టీగా చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా బౌల్‌లో మరమరాలు యాడ్ చేసుకుందాము. ఇవి అప్పటికప్పుడు తెచ్చుకున్నవి అయితే అవసరం లేదండి. ఫ్రై చేసుకునే అవసరం లేదు. మనం ఇంట్లో ఉండేవైతే ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా క్రిస్పీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్‌లో తీసేసుకుందాము. ఈ విధంగా బౌల్‌లో తీసేసుకున్న తర్వాత అదే బౌల్‌తో నేను బెల్లం యాడ్ చేశానండి. అలానే బెల్లం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో టేస్ట్ కోసం ఇలాచీ యాడ్ చేస్తున్నాను. అలానే నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి 2 యాడ్ చేసి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. నెక్స్ట్ మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా మరమరాలని, వీటిని ఇలా చెరిగేసుకున్నాము అంటే రాళ్ళుంటే వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఇలా బెల్లం ఇందాక వాటర్ ఉన్నాయి కదా మిక్స్ చేసుకున్న వాటర్, ఇలాచీ అండ్ బెల్లం ఈ విధంగా మనం ఫిల్టర్ చేసేసుకుందాము. ఇలాచీ సపరేట్ అయిపోతుంది. బెల్లం వాటర్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఇలా చేసుకోవడం వల్ల మరమరాలు తినేటప్పుడు మనకి నోటికి రాళ్ళు బెల్లంలో ఏమన్నా ఉన్నా కానీ తగలకుండా ఉంటాయి. నెక్స్ట్ పాకం చూసుకోవాలండి. కరెక్ట్ పాకం చూసుకుంటేనే మనం లడ్డు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా బౌల్లో వేసుకొని కొంచెం పాకాన్ని మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. ముద్దపాకం పట్టుకోవాలి, తీగ పాకం కాకుండా. ఈ విధంగా ముద్దపాకం పట్టుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా చూసుకొని మనం ప్రెస్ చేస్తే అది ప్రెస్ అవుతూ ఉండాలి, మన చేతికి ఏమి అంటుకోకుండా. అలానే ఇంకా మరమరాలన్నీ యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మరమరాలన్నీ పాకంలో కలిసిపోతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్కి నెయ్యి అప్లై చేసుకుందాము. నేను ఇక్కడ హ్యాండ్స్కి నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. మనం లడ్డు చుట్టేటప్పుడు కొంచెం కాలకుండా ఉంటుందని చెప్పి. అలానే ఇక్కడ కొంచెం కొంచెంగా ఈ మిక్సీని తీసుకొని లడ్డుని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫస్ట్లో కొంచెం కాలుతుందండి, 1-2 లడ్డూస్ కొంచెం లైట్గా కాలుతుంది. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి. లడ్డు అనేది 15-20 డేస్ ఊడిపోదండి. లడ్డు అనేది కరెక్ట్గా ఉంటుంది. మనము ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అలానే ఉంటుంది. టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు. అన్ని లడ్డూస్ని ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. లాస్ట్లో మిక్చర్ అనేది గట్టి పడితే మళ్ళీ ఒకసారి హీట్ చేసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీగా వస్తాయండి లడ్డూస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.